తిరుపతిలో ఆగస్టు 9న బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు వేదం హరిప్రసాద్, కొత్తపల్లి విజయకుమార్, అనిల్ కుమార్, నరేష్, రవికిరణ్ శర్మ, మువ్వ ప్రసాద్ తదితరులు తెలియచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బ్రాహ్మణ సోదర సోదరీమణులకు నమస్కారం. 2026 ఆగస్టు 9వ తేదీ ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుపతిలో డిఎల్ఆర్ గ్రాండ్ లీలామహల్ దగ్గర బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ నందు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు ప్రస్తుతం మన బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వాటిపై చేపట్టాల్సిన న్యాయ పోరాటాల కార్యాచరణ, ఆర్థికంగా, రాజకీయంగా మరియు అన్ని రంగాలలో బ్రాహ్మణులు ముందంజలో ఉండడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చ, మన ఐక్యత మరియు సమాజంలో మన సంఖ్యాబలాన్ని చాటి చెప్పే కార్యాచరణ రూపకల్పన చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ మల్లాది విష్ణు గారు, మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ విజయవాడ, శ్రీ కోన రఘుపతి గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్రాహ్మణ వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, అడ్వకేట్లు మరియు ఇతర నాయకులు పాల్గొంటున్నారు. కావున బ్రాహ్మణ సోదరులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ఆహ్వానించువారు రాష్ట్ర బ్రాహ్మణ నాయకులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9490181100 and 9849020838.